నా జీవితం నాకు తృప్తిగా ఉందని నువ్వు అనుకున్నావో అప్పుడు ఆత్మస్థితిలో ఉన్నట్టే మనం. నా జీవితంలో ఇంకా అసంతృప్తి ఉంది, మా ఆయన వల్ల కష్టాలు వస్తున్నాయి, పిల్లల వల్ల కష్టాలు వస్తున్నాయి, వాళ్ళ వల్ల వస్తున్నాయి, వీళ్ళ వల్ల వస్తున్నాయని అసంతృప్తితో, దుఃఖంతో, భయంతో, బాధతో బతుకుతున్నాము. ఇంకా మనం ఆత్మకి దగ్గర అవ్వలేదు. దీపపు కాంతికి దగ్గరగా ఉంటే వెలుతురు ఎక్కువ వస్తుంది, దీపపు కాంతి దూరంగా ఉంటే చీకటి కనిపిస్తూ ఉంటుంది. మన జీవితంలో దుఃఖం అనే చీకటి, బాధ, భయం అనే చీకట్లు ఉన్నాయి అంటే ఆ పరమాత్మకి ఇంకా దగ్గర అవ్వట్లేదు మనం. ఎప్పుడైతే నేను ఆనందంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను, నా జీవితం నాకు ఆనందంగా ఉంది అని అనుకుంటున్నాము అంటే మనము ఆత్మకు దగ్గరైనట్టే. ఆత్మకు దగ్గరైన వాడే ఆనంద స్థితిలో ఉండగలడు. ఇప్పుడు ఆనందం పొందుతూ ఉన్నాడు, అప్పుడు శాశ్వత ఆనంద స్థితిలో తను అనే ఆత్మను తెలుసుకుంటాడు. ఆత్మకు దగ్గర అయిన వాడు చచ్చినా సరే చెడ్డ పనులు చెయ్యడు, ఎవరిని తక్కువ చూడడు. పాపపు పనులు అన్నవి వాళ్ళ ఊహల్లో కూడా రావు. వాళ్ళు ఎప్పుడు కూడా లోక కళ్యాణం పనులే చేస్తారు. ఇక్కడ 2 కారణాలండి. జీవుడు గురువు, సాధకుడు గురువు, ఇద్దరు కూడా ఆత్మస్వరూపులే. కానీ గురువు ఎందుకు ప్యూరిటీగా ఉంటాడు అంటే పరమాత్మతో అనుబంధంలో ఉంటాడు. ఆయన దృష్టి పరమాత్మ వైపు ఉంటుంది. అందుకే భగవంతుడికి నచ్చని పని ఒక్కటి కూడా వాళ్ళు భూమి మీద చెయ్యరు. ఇంకా సాధకుడికి అంత ప్యూరిటీ రాక మధ్య మధ్యలో మనస్సు ప్రశాంతత కోల్పోయి ప్రపంచం వైపు తిరిగి మధ్య మధ్యలో తప్పుడు పనులు చెయ్యొచ్చు. కానీ గురువులు ఎప్పుడూ చెయ్యరు. వాళ్ళు పరమాత్మతో అనుసంధానమై ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు కర్మ వచ్చే పని చెయ్యరు. సాధకుడు ఇంకా అటు ఇటు ఉంటాడు కాబట్టి దృష్టి కొంచెం కొంచెంగా తప్పులు ఇంకా చేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి తేడా. ఇద్దరు ఆత్మస్వరూపులే, కానీ గురువు పరమాత్మతో అనుసంధానమై ఉంటాడు. పుణ్య పురుషులు ఎప్పుడు కూడా, సాధకులు ఎప్పుడు అటు ఇటు ఉంటారు కాబట్టి